ఈ 2 రోజుల్లో ఇప్పుడు కీలకంగా ఒక జనసేన కానీ లేదంటే టీడీపీ కానీ ఒక్క పిలుపునిస్తే కనుక, నిజానికి ఇప్పటి వరకు పిలుపునివ్వలేదు, టీడీపీ పూర్తిగా దూరంగానే ఉంది. బట్ ఇప్పుడు టీడీపీ ఏమి చెప్పలేని అంశంగా కూడా ప్రస్తుత సిచ్యువేషన్ లో ఉన్నట్టుంది. కానీ టీడీపీ కనుక ఎటోపటు ఒక స్టాండ్ తీసుకుంటే కనుక అవుట్ రైట్ గా అటువైపు ఖచ్చితంగా అటువైపు వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ టీడీపీ ఎలాంటి స్టాండ్ కూడా తీసుకోకుండా ఒక రకంగా గోడ మీద అయితే ప్రస్తుతానికి ఉంది. బట్ ఇది బీఆర్ఎస్ కలిసి వస్తుందా, కాంగ్రెస్ కలిసి వస్తుందా? రేవంత్ రెడ్డి అటు కేటీఆర్ మాటలు తూటాలు దూకుడు, ఒక మరణం తర్వాత వచ్చిన ఎన్నిక మీద ఇంత పెద్ద రాద్ధాంతాలు జరుగుతూ ఉండడం చూస్తే కనుక నిజంగా జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు ఒకంత. బట్ కానీ ఓటర్లు నాడి ఎలా ఉండబోతుంది, ఏంటి, ఈ సర్వేలు నిజమవుతాయా? పాస్ట్ రిపోర్ట్ని పాస్ట్ రికార్డ్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఈ సర్వేలు నిజమయ్యేలాగానే కనబడుతున్నాయి. కాదు ఇంకేదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి, గ్రౌండ్ లో రేవంత్ రెడ్డి ఇంకేదైనా చక్రం తిప్పగలుగుతారు అనుకుంటే కనుక, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ సర్వేలు నమ్మొద్దు అనేది కూడా చాలా స్ట్రాటజీగా పార్టీ క్యాడర్ కి చెప్పారు. గ్రౌండ్ లో పార్టీ క్యాడర్ కూడా అంతే సీరియస్ గా వెళ్తుంది కాబట్టి ఈ సర్వేలు నమ్మినా నమ్మకపోయినా ఓవరాల్ గా మరి పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, జూబ్లీహిల్స్ పబ్లిక్ పల్స్ అని అందుకే అన్నాను. ఆ కొండ మీద ఉన్నాయి పబ్లిక్ పల్స్, ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు. బట్ కానీ జూబ్లీహిల్స్ లో దాదాపుగా 1,00,000కు పైగానే ప్రజలు ఇక్కడ గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం అని, ఉచిత బియ్యం అని అనేక రకాల బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. బట్ ఇలాంటి చోటు జూబ్లీహిల్స్ అంటే మనకు కనబడే ఆ పైన ఉన్న క్రీమీ లేయర్ లో ఉన్న అంగులు కాకుండా జూబ్లీహిల్స్ కి ఒకవైపు చూస్తే చాలా పేదరికాలు, గల్లీలు, వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు అనేక ఉంటాయి. కాబట్టి ఇక్కడ కీలకం కాబోతుంది ఆ పబ్లిక్ పల్సే. రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా, బీఆర్ఎస్ వైపు వెళతారా? ఇదే ఒకవేళ రేపు నెక్స్ట్ రాబోయే ఎన్నికలకి ఇదే రెఫరెండం అయితే కనుక ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ఇక్కడ అందరూ ఆసక్తిగా గమనిస్తున్న అంశం, ఓటమి తర్వాత కేసీఆర్ గారు ఈనాటి వరకు పెద్దగా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కనుక ఒకవేళ జూబ్లీహిల్స్ లాంటి చోట బీఆర్ఎస్ జెండా పాతింది అంటే కనుక మళ్ళీ ఇది గోపీనాథ్ ఇప్పటి వరకు తను ఒంటరిగా హ్యాట్రిక్ విజయం సాధించుకున్న గోపీనాథ్కే కాదు, ఒక రకంగా కేసీఆర్ కి అయితే ఊపిరిచ్చినట్టు అవుతుంది. మళ్ళీ ఆయన అడుగులు బయటకు వచ్చేలా అవుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి గెలిచి కాంగ్రెస్ జెండా ఇక్కడ నిలబడిందంటే కనుక మళ్ళీ ఆయనకి ఊపిరి కాదు, ఇంకాస్త బలం, రెట్టించిన బలంతో ఆయన ముందుకెళ్లే అవకాశం.